హరిహం. ఈనాడు భక్తిలో స్వచ్ఛత లేదు, చదువులో సంస్కారం లేదు, నడవడికలో యోగ్యత లేదు. మెకాలే విద్యా విధానం వచ్చిన తర్వాత పనిలో కష్టం లేదు, శారీరక కష్టం. ఈ మెకాలే విద్యా విధానం మనిషిని యొక్క మేధాశక్తిని అంతటినీ హరింపచేసేసింది. స్వతంత్రం వచ్చిందనే పేరుతోటి మనిషిలో సర్వసంగ పరిత్యాగితనం అంతా పోయింది. ఎవరి కోసం వాళ్ళు బతకడం, ధనమే జీవితంగా ఎంచుకుని అదే శాశ్వతం అనుకుని మాయలో జీవిస్తున్నారు. గ్రహింపు అనేది పోయింది. ఆలోచన అనేది బాహ్యంగా తప్ప అంతర్ముఖం అయింది లేదు. వాతావరణ కాలుష్య నిర్మూలన అనేది వనరులు పెంచే కొద్ది ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, మిక్సీలు, వెట్ గ్రైండర్లు, అలా మిషనరీ పనిచేసేసరికి మిషన్ లాంటి శరీరం ఊబకాయంగా తయారైంది. దానికి యోగా ప్రాణాయామ చేస్తున్నాం. కానీ మనిషిలో భయం అనేది పెరిగిపోయిందా లేదా? ఒకడు ఒంటరిగా ఆనాడు అడవిలో అయినా ప్రయాణం చేసేవాడు, సమాజంలో కూడా ధైర్యంగా జీవించేవాడు. ఈనాడు ఆ ధైర్యం ఉందా? మనిషి మానవత్వం అనేది పూర్తిగా నశించిపోయింది. దైవత్వానికి అర్థం లేకుండా పోయింది. ఋషిత్వం అనేది మనిషిలో నామమాత్రం కూడా లేదు. యోగత్వం అనేది అసలు అర్థమే తెలియదు. ఇన్ని తత్వాలున్న మనిషి స్థిరత్వం లేని బతుకుతున్నాడు. ధనం స్థిరమా? మనం కొనుక్కున్న వస్త్రం స్థిరమా? వీటిని పట్టుకుని ఉదయం లేచిన కాంచి సాయంత్రం వరకు సోషల్ మీడియా నిండా వీడియోలే. స్థిరమైన దాన్ని అంటే స్థిరమైనది ఏంటి? జ్ఞానం. దానిని నెమరవేస్తే మనిషి ఆత్మధైర్యంతో, మనోనిగ్రహంతో, ఇంద్రియ నిగ్రహంతో జీవిస్తాడు. అది అలవర్చుకోవాలంటే అనేక యోగ్యత గల గ్రంథాలు చదవాలి. చదువు అనేది ఈరోజు సాఫ్ట్వేర్ల ఉద్యోగానికి మళ్ళీ ల్యాప్టాప్ల్లోనే జరుగుతుంది. ఒకప్పుడు చదువుకున్న వాడికన్నా చాకలవాడు మేలు అనేవారు. ఆ చాకలవాడు డబ్బు వెనకాల పరిగెత్తే, చదువుకున్నవాడు డబ్బు వెనకాల పరిగెత్తే, కుబేరుడు డబ్బు వెనకాల పరిగెత్తే. అదేనా ఈ నిమిషాన్ని పోతే మనం వెంట తీసుకెళ్తామా? లేదు. అన్నీ ఇక్కడే వదిలేయాలి. అలాగని మనం సంపాదించి వచ్చే జన్మలో అనుభవిస్తామా? లేదు. అదే మనం సంపాదించుకున్న జ్ఞానం మన చుట్టూ ఉన్న వారి ఆశీస్సులతో మన మెదడులో చేరి ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ లాగా. అందుకే మనల్ని అంటారు కదా, ఏనాడు చేసుకున్న కర్మ ఈనాడు పడుతున్నామని. మనం గత జన్మలో ఏదో లోపం చేసుంటాం, ఈనాడు పడుతున్నాం. మరి ఈనాడైనా కృత, సత్య, కృత, త్రేత, ద్వాపర యుగాల్లో ఉన్న జ్ఞానాన్ని వెలికి తీసి దైవాన్ని ఆరాధించడం కాదు, వారి యొక్క మార్గాన్ని అనుసరిస్తేనే కదా. గురువుని పూజించడం కాదు, వారు చెప్పిన జ్ఞానాన్ని అనుసరిస్తేనే కదా మనల్ని మనం తెలుసుకునేది. మనం ఎక్కడ ఏ మాయలో ఇరుక్కుపోయామో అనేది గ్రహింపు వచ్చేది. వాతావరణ కాలుష్యం నిర్మూలన అవ్వాలంటే
మనిషి యొక్క సంస్కారం సరైనదై ఉండాలి. చదువుకున్నది వసతుల మీద, వనరుల మీద పని చేయడానికి కాదు. చదువుకున్న చదువు మనం ఎలా కష్టించి పని చేస్తే శారీరక కష్టం, మనకి రుగ్మతలు అనేవి ఎలా లేకుండా పోతాయని గ్రహించాలి. ఈరోజు చదువుల్లో నాణ్యత ఉందా? ఒకప్పుడు చదువుల్లో వారి యోగ్యత ఉట్టిపడేది. ఎవరెవరి యోగ్యత ఏమిటో దానికి తగ్గ విద్యను నేర్పేవారు. ప్రతి ఒక్కరిలోని యోగ్యత ఉంది, అది అంతర్ముఖంగా దాగి ఉంది. దాన్ని గ్రహించి వెలికి తెద్దాం. యోగా ప్రాణాయామ చేద్దాం. నిరంతరం మంత్రజపంతో పనిని చేద్దాం. పనిని ప్రేమని దైవంగా భావిద్దాం. ధ్యానము అంటే పని మీద, మాట మీద, ఆలోచన మీద ఎరుక. అలా జీవిద్దాం. ఆ జీవితంలో ఆనందము, ఆరోగ్యము, ప్రశాంతత ఉంది. ఇప్పుడు జీవించే జీవితంలోని ఏముందో ఎవరికి వారే తెలుసుకోవాలి.